యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్, కాలేజ్ ప్రిన్సిపల్ జై రాజారాం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మానాయక్, కాలేజీ ప్రిన్సిపల్ జై రాజారాం మాట్లాడుతూ వివిధ కారణాలతో చదువుకు దూరమైన విద్యాపరంగా వెనుకబడిన వారు ఉన్నత విద్య లక్ష్యాలను చేరుకోవడం సులభమని అన్నారు. వివిధ కారణాలతో చదువుకు దూరమైన గర్భిణీలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు మరియు వ్యాపారులు దూర విద్య ద్వారా విద్య లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ను కోఆర్డినేటర్ కందుకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను పొందేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆలేరులో అవకాశం ఉందని అన్నారు. అడ్మిషన్లు పొందేందుకు మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, కౌన్సిలర్లు, జాక్కోర్టు, కె ఉపేంద్ర మరియు తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరులోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ పెంచడం కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ ధర్మానాయక్ గారు ఈ సెంటర్ని సందర్శించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఆలేరులో ఉండేటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలేరులో మంచి సెంటర్ ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్ని కోర్సులకు సంబంధించి ఆఫర్ ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రపంచంలో, దేశంలో ఏ యూనివర్సిటీ ఇవ్వనటువంటి అతి తక్కువ ఖర్చుతో పేద పిల్లలకు విద్య అందిస్తున్నది. అన్ని కోర్సులకు సంబంధించి ఒక కోర్సు బీజెడ్సీ ఒక సబ్జెక్టుగానే తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజెడ్సీ తీసుకునేటువంటి విద్యార్థి పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ తీసుకునేటువంటి విద్యార్థి కామర్స్ తీసుకోవచ్చు. అట్లా కోర్స్ కన్వర్జేషన్ అనేది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నది. కాబట్టి విద్యార్థులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ ఆలేరులో అడ్మిషన్స్ తీసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. దానివల్ల చదువు ద్వారా మాత్రమే జీవితాలు వెలుగులో వస్తాయనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్టేట్ కోఆర్డినేటర్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫు నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ ధర్మానాయక్ గారిని ఈ సందర్భంగా రెండు విషయాలు మాట్లాడాలి. ఓపెన్ యూనివర్సిటీ సారస్వత విశ్వవిద్యాలయం ఆలేరు జీడీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆలేరులో ఈరోజు ప్రిన్సిపల్ డాక్టర్ రాజారాం గారు ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు గారు, కౌన్సిలర్లు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మెయిన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సారస్వత విశ్వవిద్యాలయం అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఇవాళ ఇక్కడ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సారస్వత విద్యార్థులు అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచానికి గుర్తింపు పొందిన విషయం అది అందరికీ తెలిసిందే. ఇవాళ అతి తక్కువ ఫీజుతోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం కూడా కొత్త కోర్సులతోటి విద్యార్థులకు అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సులు కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశపెడుతుంది. అంటే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు జాబ్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్ సబ్జెక్టులని మళ్ళీ వాళ్ళ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశపెడుతుంది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 మెటీరియల్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మళ్ళీ వాళ్ళ అంబేద్కర్ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ గ్రూప్ 1, గ్రూప్ 2 మెటీరియల్ కూడా సప్లై చేయడం అది అంబేద్కర్ యూనివర్సిటీ ఘన చరిత్ర కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే సెమిస్టర్ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశపెట్టిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసింది. అలాగే దేశంలో కూడా మొట్టమొదటిసారిగా NAAC గ్రేడేషన్, NAAC ఏ గ్రేడ్ రావడం కూడా చాలా గొప్పమైన విషయం. ఇవాళ UGC డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో డెబ్ దాంతో అనుసంధానంగా ఇవాళ నామ్స్ పాటిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా గుర్తిపోయిన విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆలేరు అధ్యయన కేంద్రంలో ఈ అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా పెంచితే అడ్మిషన్లు పెంచుతారనే విషయంలో మరి ప్రిన్సిపాల్గా రాజారాం గారు, అలాగే వెంకటేశ్వర కోఆర్డినేటర్ గారు, అలాగే డాక్టర్ ఉపేంద్ర గారు, ప్రతి కౌన్సిలర్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అడ్మిషన్ పెట్టిన భాగంగా వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది.
అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఆలేరు గణనీయంగా అడ్మిషన్ పెరుగుతాయనే ఒక నమ్మకం మాకు కలిగింది. అలాగే అతి తక్కువ ఫీజుతో విద్యార్థి కూడా మీకు అందరికీ తెలుసు. ఎవరైతే డ్రాప్ అవుట్ ఉన్నారో, డిగ్రీ మధ్యన వదిలేశారో, అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అంబేద్కర్ యూనివర్సిటీలో అన్ని విధాల సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా కన్వెన్షన్ సబ్జెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే యూజీసీ నామ్స్ ప్రకారం రెగ్యులర్ డిగ్రీ చేస్తూ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్ డిగ్రీలో చేసుకునే అవకాశం యూజీసీ తొలిసారిగా గత సంవత్సరం కల్పించింది. సో ఈ ఎన్ని ప్రక్రియల భాగంగా కూడా మరి అంబేద్కర్ యూనివర్సిటీ ఏ విధంగా బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు. కాబట్టి ఈ నెల సెప్టెంబర్ 30 తారీఖు అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీలు చేర్చుకు చివరి తేదీ కాబట్టి ఆలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలేరు అధ్యయన కేంద్రంలో వచ్చి అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్లలో జాయిన్ అయ్యి మీ యొక్క డిగ్రీని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సమావేశం ఏర్పరిచినటువంటి ప్రిన్సిపాల్ గారికి, కోఆర్డినేటర్ గారికి, ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులు చేసే పబ్లిసిటీ, ఇవాళ మీడియా మిత్రుల వల్లనే అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రతి చోట 4 పెరుగుతున్న సంగతి తెలుసు. కాబట్టి మీడియా మిత్రుల సహకారంతో, కౌన్సిలర్, ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ గారు అందరి సహకారంతో అంబేద్కర్ దినదిన అభివృద్ధి చెందుతూ అడ్మిషన్ ప్రక్రియలో పెంచుతూ ముందుకెళ్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవుకుంటున్నాను. నమస్కారం.